ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ పెద్దలే సర్వేంద్రియనం నయనం ప్రధానం అని కూడా అన్నారు. అటువంటి అవయవాలలో మరి కంటికి సంబంధించి చాలా ప్రాధాన్యత ఉంది. కంటి చికిత్స కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. విజయవాడలో ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్లో మరి అత్యంత అనుభవం కలిగినటువంటి డాక్టర్ సుబ్బారావు గారు మనతో ఉన్నారు. వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ చికిత్సలు, కంటి చికిత్సలు చాలామందికి మరి వారి జీవితాల్లోనే కాదు వారి కంటిలో కూడా వెలుగులు నింపి మరి ఎంతోమందికి సేవ చేసినటువంటి హాస్పిటల్ ఇది. ప్రస్తుతం మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది చెప్పండి. మీ పేరండి? నా పేరు కిరణ్. కిరణ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రధానంగా సమస్య? పక్కన గుండాయిపాలెం. ఒంగోలు పక్కన గుండాయిపాలెం. ఏం చేస్తుంటారు ప్రధానంగా మీరు? నేను సముద్రం సముద్రం ఫీల్డ్ వేటకెళ్తుంటా. చేపల వేటకు వెళ్తుంటారు ప్రధానంగా మీరు? ఓకే, చేపల వేట వృత్తి మీది. చేపల వేటకెళ్తుంటా. ఏంటి అసలు ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారు? ఎట్లా వచ్చారు ఇక్కడికి? నాకు కన్ను బాగలేదు సార్. నేను తిరుపతి వెళ్తాను, అక్కడ ఏం అవ్వాల. కంటికి ఏమైంది మీకు? నాకు ఇక్కడ దెబ్బ తగిలింది సార్. ఎప్పుడు తగిలింది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు. ఎట్లా తగిలింది మీకు దెబ్బ? అది చేప తగిలింది. చేపలు పడుతుంటే చేప తగిలింది. తగిలితేనే తిరుపతి వెళ్తే ఏం కాల. తిరుపతి వెళ్ళారు? ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్ళారు? మొన్న వెళ్ళారు. 3 టిప్పులు తిరిగా ఏం అవ్వాల. అంటే మీకు 2 సంవత్సరాల క్రితం తగిలిన దెబ్బ ఇప్పుడు ఎందుకు ఇదైంది? నేనే ఇదేం చేస్తుంది అనుకుని కాముకుండా ఓకే మసకొచ్చింది. మసక రాపటికి వెళ్తాను, ఏమైపోతాను. మా అన్న ఒకడు ఉన్నాడు బాపట్ల, ఆ అన్న తీసుకొచ్చాడు అక్కడికి ఈ హాస్పిటల్కి, ఎస్కే హాస్పిటల్. తెలుసా ఇది? తెలుసంట. ఇక్కడ గుండు లివర్కి హాస్పిటల్లో అని తెలుసు అని చెప్పింది. చెప్పారు పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళి తగ్గిద్ది. మా ఇంట్లో ముగ్గురికి వస్తే ముగ్గురికి తగ్గిపోయింది అంటే ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వస్తాను. చూపించారా? తిరుపతిలోనే చెప్తాను. అసలు ఏమో లేదు. ఏమన్నారు అక్కడ డాక్టర్లు? ఏమన్నారు? తిప్పుతున్నారు కానీ 3 టిప్పులు తిప్పారు. 4వ టిప్పు బాడీ స్కానింగ్ తీపిచ్చరామన్నారు. అది 36,000 అయిపోయింది. తీపిచ్చా 3 సార్లు తీపిచ్చా. అసలు అక్కడ మళ్ళీ వెళ్తే మళ్ళీ తెమ్మన్నారు. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి విజయవాడ వచ్చాను. ఇప్పుడు 100% 80% పూర్తి తగ్గిపోయింది. 20% మటుకు ఇంకొకటి. ఫస్ట్ డాక్టర్ గారు వచ్చినప్పుడు ఇక్కడ మీరు డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు, డాక్టర్ వి సుబ్బారావు గారి దగ్గరికి. ఏమన్నారు మీతో? తగ్గిచ్చేస్తారు అన్నాడు. నేను తగ్గిస్తాను దీన్ని, నువ్వేం భయపడబాకమన్నారు. భరోసా ఇచ్చారు. నేను భయపడలే. నేను చేప ఫ్రిస్ మట్టి తినద్దు అన్నాడు. ఎన్నాళ్ళ క్రితం వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి ఒక నెల క్రితం వచ్చా. నెల క్రితం వచ్చాను. 4 రోజులు మట్టి ఈ 3వ టిప్పు తగ్గిపోయింది. 3వసారికి బాగానే కనిపిస్తుంది. బాగా కనపడుతుంది. కొంచెం ముబ్బు కనపడుతుంది అంతే. సో బెటర్ అయింది, చాలా బెటర్గా ఉంది. మీకు నమ్మకం వచ్చిందా? నమ్మకం వచ్చింది. ఈసారి తగ్గించేస్తాడని. ఏంటి అసలు మీకు ఎటువంటి ఏమన్నా ఇది అలవాట్లు ఏమైనా ఉన్నాయా? మందు బాగా తాగుతా. మందు మట్టుకి రోజుకి మందు లేకపోతే అసలు నిద్రపోను. ఎందువల్ల? మీరు చేసే పని అట్లా అటువంటిదా? ఆటలకి వెళ్తే ఎవరైనా తాగాల్సిందే సార్. మా ఊర్లో అసలు 90%, 100కి 90% తాగాల్సిందే మందు. ఎందుకని? ఒళ్ళు నొప్పులా లేకపోతే అలవాటు? అది ఒళ్ళు నొప్పులు అలవాటు. నిద్రగాయటం తాగేలనిపిస్తుంటది. పని చేయ అసలు ఒళ్ళంతా నొప్పులే. 12 గంటలు దిగుతాము, తెల్లవారులు నిద్ర ఉండదు. వల్ల లాగటమే చేత్తో. అందుకే అలవాటు అయిపోయింది మీ మధ్య. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఏం చెప్పారు డాక్టర్ గారు? తగ్గించేస్తాను అన్నాడు. నేను తగ్గిస్తాను. అలవాటు గురించి ఏం చెప్పారు డాక్టర్ గారు? తాగమన్నాడు. తాగద్దు అన్నాడు. నేను మానేసారా? డాక్టర్ గారి మాట విని మానేసా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు తాగుడు తర్వాత, తాగుడుకు ముందు మీకు ఎలా ఉంది? తాగుడుకు ముందు తాగేయాలనిపిస్తుంటే లాగుతుంటుంది అంటే, తాగకపోతే ఏం లేదు. డాక్టర్ హాయిగా ఉంది. ఏం చెప్తారు డాక్టర్ గారికి? ఏం చెప్తారు మీరు? నేనేం చెప్తాను, ధన్యవాదాలేనా? ఓకే. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఖర్చు ఎలా ఉంది? డాక్టర్ గారి ట్రీట్మెంట్ ఎలా ఉంది మీకు? ట్రీట్మెంట్ బాగానే ఉంది. ఖర్చు కూడా తక్కువే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. దూరం నుంచి వచ్చే కదా, తక్కువగానే తీసుకుంటున్నాడు. ఓకే. ఈ వీడియో చూసే ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు? మీ అలవాట్ల గురించి కానీ చికిత్స? తాగద్దని చెబుతా. తాగద్దని చెబుతా నేను. అసలు ముందే తాగబోతుంటే అని చెబుతా. ముందు తాగొద్దని చెప్తాను. ఒంగోలు నుంచి వచ్చినటువంటి పేషెంట్ చెప్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ మరి కంటి సమస్య ఏదైనా సరే చికిత్స మాత్రం ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్లోనే ఉంటుంది. అంతేకాకుండా
అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్ బి సుబ్బారావు గారు మంచి చికిత్స ఇస్తారు. కంటి సమస్యలు ఏదైనా సరే మరి చికిత్స మాత్రం బెస్ట్గా ఉంటుందని చెప్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, విజయవాడ. ఇంతకుముందు మనము కంటి గురించి అనేక రకాలైనటువంటి చికిత్సల గురించి, పేషెంట్ల అభిప్రాయము, వాటి గురించి కూడా మనము తెలుసుకున్నాము. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ఒక జబ్బు అన్నమాట. అంటే ఎక్కువగా మద్యం తాగితే, అంటే సారాయి తాగితే ఏ విధంగా కళ్ళు దెబ్బతింటాయి అనే ఒక పేషెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ ఉన్నటువంటి పేషెంటు ఒంగోలు దగ్గర నుంచి వచ్చారనమాట. ఆయన 10వ ఏట నుండే ఈ సారాయి తాగడం అనేది మొదలుపెట్టాడు. సో ఇవన్నీ కూడా వ్యసనం అయిపోతే వెంటనే వాటి ఎఫెక్ట్ ఉండదన్నమాట, కొన్ని సంవత్సరాలు పడతాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే కంటి చూపు కుడి కన్నుది ఆల్మోస్ట్ 90% తగ్గిపోయిందనమాట, ఇది కంటిది. సో వీళ్ళకు మేము ఫండస్ ఫోటో తీస్తే ఇలా చూడండి, లోపలే రక్తమే ఇదైపోయిందనమాట, చిట్లిపోయింది. అలాగే చూపు కేంద్రంలో కూడా నీరు చేరి ఉందన్నమాట. సో దీన్నే హెమరేజ్ అంటాం, రెటినల్ హెమరేజ్, విట్రియస్ హెమరేజ్. అలాగే లోపల ఉన్నటువంటి దాన్ని సిఎస్ఆర్ అంటాం, అంటే సెంట్రల్ సీరస్ కోరియో రెటినోపతి అంటాం. అలాగే ఈయనకు కంటి లోపల నరం కూడా దెబ్బతినిందనమాట. ఇది ఒకటి సారాయి వల్ల కావచ్చు, లేక ఎక్కువగా ఈయన వృత్తి వల్ల ఎక్కువ మేల్కొంటూ ఉంటాడనమాట, నిద్ర ఆయన్ని సరిగా రాక. ఈ కంటి లోపల నరంలో వైట్ ఉంది చూడండి, అది ఎక్కువగా ఉండి ప్రెషర్ ఎక్కువ ఉంటే దాన్నే నీటి కాసులు అంటామన్నమాట. అలాగే ఈయనకు కొంత చిన్నగా క్యాట్రాక్ట్ కూడా వచ్చిందనమాట. అంటే మామూలుగా క్యాట్రాక్ట్ అనేది దాదాపు 60 వయసులో రావాలి. సో ఈయనకి ఇంత చిన్న వయసులోనే కొద్దిగా వచ్చింది. అలాగే రక్తం కూడా చిట్లిపోయింది. సో వీళ్ళకేమంటే సాధారణంగా ఎక్కువగా డ్రింక్ తీసుకునే వాళ్ళకు అన్ని రకాల దాంట్లో ఉన్నటువంటి విష పదార్థాల వలన దాదాపు 1000-2000 రకాల విష పదార్థాలు ఉంటాయి ఇది సారాయిలో. వాటి వల్ల మొత్తం శరీరంలోని అన్ని భాగాలు దెబ్బతింటాయి, ఒక్క కళ్ళే కాకుండా. మేము 90లోనే ఒక ఆర్టికల్ ఇచ్చాను, ఏమని, తాగితే కళ్ళు పోతాయి అని. సో ఇక్కడ ఇప్పుడు మనము దానికి సంబంధించిన పేషెంటే అన్నమాట. సో ఈయనకు మనం ఏం చేసామంటే లేజర్ చికిత్స ఇచ్చాం. ఆ లేజర్లో కూడా ఏది మనము ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం. అంటే ప్రపంచంలో రెటీనా లేజర్లలో అన్నిటికన్నా వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉన్నటువంటి లేజర్ అన్నమాట. సో దీంతో అంటే ఇది రక్తంలో కూడా పనిచేస్తుంది, కొద్దిగా క్యాట్రాక్ట్ ఉన్నా కూడా కొంత పనిచేస్తుంది అనమాట. సో వీణకు మనము లేజర్ ఇచ్చి చూపు కేంద్రం దగ్గర కూడా ఆ వాపును తగ్గించాం. అలాగే రక్తం కూడా చాలా వరకు తగ్గిపోయిందనమాట. ఇది తర్వాత లేజర్ అంటే ఒక 1-2 నెలల తర్వాత తీసినటువంటి ఈ ఫోటో అన్నమాట. కంటి లోపలి రెటీనా ఫోటో, రక్తం అంతా కూడా చాలా వరకు ఇంకిపోయిందనమాట. సో ఈ రకరకాల జబ్బులు అంటే వీళ్ళకు క్యాట్రాక్ట్ తొందరగా వస్తుంది. అలాగే ఈ ఎక్కువ డ్రింక్ తీసుకునేటువంటి వాళ్ళల్లో పోషకాహారం కూడా సరిగా తీసుకోరన్నమాట. సో ఆ పోషకాహార లోపం వల్ల కూడా అనేక కంటి జబ్బులు అనేటువంటివి వస్తాయి అన్నమాట. అలాగే వీళ్ళకు కంటి లోపల అదే చెప్పాను, మేల్కోవడం ఎక్కువ వల్ల నీటి కాసులు కూడా వస్తాయి అన్నమాట. అలాగే కొంతమందిలో ఐరిడోసైక్లైటిస్ అంటాం, అంటే కంటి లోపల ఉన్నటువంటి మధ్యలో పొర అన్నమాట. సో అది కూడా కొంత వీక్ అయిపోయి వీళ్ళకు ఐరిడోసైక్లైటిస్ అని, ఐరైటిస్ అని ఇటువంటి జబ్బులు కూడా వస్తాయి అన్నమాట. అలాగే వీళ్ళకి ఏమన్నా ఆపరేషన్ చేయాలి అంటే ఆ మత్తు కూడా సరిగా ఎక్కదనమాట. మామూలు వాళ్ళకన్నా 2 మత్తు ఇవ్వాలన్నమాట ఇది మేము ఆపరేషన్ చేసేటప్పుడు. అలాగే గాయం కూడా సరిగా మానదనమాట, సో ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో అందువల్ల ప్రతి ఒక్క విషయంలోనూ కూడా వీళ్ళకు ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. అలాగే కొంతమందికి స్మోకింగ్ కూడా అలవాటు ఉంటుంది, ఇది ఈ డ్రింక్తో పాటు. సో దాని రెండో ఎఫెక్ట్ అనమాట, అడిటివ్ ఎఫెక్ట్ అంటాం. సో స్మోకింగ్లో కూడా దాదాపు 2000 రకాల విష పదార్థాలు ఉంటాయి. సో వాటి వల్ల కూడా కళ్ళు, తర్వాత శరీరంలో భాగాలన్నీ కూడా దెబ్బతింటాయి అన్నమాట. అలాగే కొంతమంది జర్దా కిల్లి కూడా వాడుతుంటారు, అంటే పొగాకు పదార్థాలే. అలాగే ఒక్కోసారి బై ఛాన్స్ ఇది ఈ సారాలో కల్తీ జరుగుతుంది, దాన్నే
మిథైల్ ఆల్కహాల్ పాయిజనింగ్ అంటారు. అప్పుడప్పుడు చూస్తుంటాం మనం వార్తల్లో, లేది ఆ సారాయి దాగి నాటు సారా 10 మంది చనిపోయారు, 20 మంది అని. సో దానికి ముఖ్య కారణం ఏమంటే దాంట్లో కల్తీ జరిగి మిథైల్ ఆల్కహాల్ పాయిజనింగ్ అంటాం. సో దానివల్ల కూడా ఒక్కోసారి కళ్ళు, మెదడు మొత్తం అన్ని అవయవాలన్నీ దెబ్బతింటాయి. అలాగే చాలామందికి తెలిసిన విషయం ఏమి, ఈ ఎక్కువ తాగితే డ్రింకు లివర్ దెబ్బతింటుంది. లివర్ దెబ్బతిన్నప్పుడు ఏమవుతుంది, ఆ లోపల ఉన్న విష పదార్థాలు న్యూట్రలైజ్ చేయలేక మిగతా భాగాలన్నీ కూడా దెబ్బతింటూ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ఏ రకంగా ప్లస్ ఆర్థికంగా కూడా దెబ్బతింటారు. ఏది ఆల్కహాల్ తాగేలా, పేరే ఆల్కహాల్ అంటే ఏమంటే ఆల్ కలహాలు అనమాట. అంటే తాగినోడు వచ్చి వాని ఫ్రెండ్తో కొట్లాడతాడు, ఇంట్లో కొట్లాడతాడు, గ్రూప్లో కొట్లాడతారు. సో ఇట్లా అందువల్ల ఈ కలహాలన్నీ ఎక్కువ భార్యతోనూ. సో ఆ పేరే అందుకే ఆల్ కలహాలు అంటారు. సో అటువంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు. అలాగే ఈ కాలంలో పార్టీ అంటానే ముందు ఆల్కహాల్ ఇవ్వడం అనమాట. సో అటువంటి పార్టీలకు వెళ్ళకూడదు, అసలు వాడు పిలిచినా వెళ్ళకూడదు. ఫ్రీగా మద్యం దొరుకుతుందన్నా కూడా తాగకూడదు అనమాట. అసలు డబ్బులు ఇచ్చి కాదు, ఫ్రీగా దొరుకుతుందన్నా కూడా తాగకూడదు అనమాట. ఎందుకంటే అనేక రకాల, అంటే సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, తర్వాత ఆరోగ్యపరంగా ఏ విధంగా తీసుకున్నా కూడా ఈ ఆల్కహాల్ వలన ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయన్నమాట. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు సారాయి తాకపోవడమే మంచిదన్నమాట. అలాగే అనేక రకాల కంటి జబ్బులు వస్తే మీరు వెంటనే మా దగ్గరికి వస్తే, అంటే మాలాంటి సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్కి వస్తే మీకు లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ మందులు ఇస్తాము. తర్వాత లోపల ఉన్న ఆ విష పదార్థాలు న్యూట్రలైజ్ చేయడానికి కూడా మందులు ఇస్తాము. ఆ విధంగా వాడి మీరు మీ యొక్క కంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మిగతా వాళ్ళకు కూడా పంపాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే తాగడం వల్ల ఎన్ని అనర్థాలు ఉంటాయో తెలుస్తాయి, తర్వాత వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటారనమాట. సో అందువల్ల మీరు ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు, నేత్రవైద్య నిపుణులు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, విజయవాడ, సూర్యారావుపేట. మా ఫోన్ నెంబర్ ఏమో 9441364655. తర్వాత మీకు ఈ సమస్యనే కాకుండా ఏ రకమైనటువంటి కంటి జబ్బులు ఉన్నా కూడా రావచ్చు. మీకు వెంటనే అపాయింట్మెంట్ ఇస్తాము. తర్వాత ఆపరేషన్ కూడా అనమాట వెంటనే చేస్తాము. తర్వాత ఈయనకు కూడా హాఫ్ అన్ అవర్లోనే అన్ని ఫోటోలు గీటోలు అన్నీ తీసి లేజర్ చికిత్స కూడా ఇచ్చామన్నమాట. ఈవెన్ కళ్ళజోడు కూడా ఒక 1 అవర్లోనే అయిపోతుంది అనమాట. ఈయనకి ఇప్పుడు మనము 2 సార్లు ఇచ్చాము. 2 సార్లకి దాదాపు 60-70% ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు మళ్ళా కూడా ఇంకోసారి ఇచ్చాము. సో అందువల్ల ఈ రెటీనా జబ్బులకు ఎటువంటి, మేము కంటిలో ఇంజెక్షన్ కూడా వేయమన్నమాట. అదే మిగతా వాళ్ళైతే కంటిలో రక్తం చిట్లింది అంటే కంటి లోపల ఇంజెక్షన్ వేస్తారు. అది ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్ అంటాం. ఒక్కొక్క కంటికి 15,000 నుంచి 30,000, 50,000 కూడా వేస్తారనమాట. మేము ఇక్కడ లేజర్ ట్రీట్మెంట్లో 2 కళ్ళకు కలిపి కూడా 6-7 వేలల్లోనే అయిపోతుంది. ఒక ఇంజెక్షన్ కాదు, వీలైతే 5-10 ఇంజెక్షన్లు వేయించుకొని కళ్ళు డ్యామేజ్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇంజెక్షన్ల వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి క్యాట్రాక్ట్ వస్తుంది, నీటి కాసులు వస్తాయి, ఒక్కోసారి కన్ను మొత్తం కూడా పోతుంది అనమాట. సో అటువంటి అందువల్ల వాళ్ళు ఇంజెక్షన్ వేస్తామన్నా కూడా అటువంటి వద్దని చెప్పి మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే లేజర్తోనే నయం చేస్తాం. ఇది రెటీనా జబ్బులు కంటే షుగర్ వాళ్ళకు, ఇంకా మ్యాక్యులర్ డిజనరేషన్, తర్వాత డయాబెటిక్ రెటినోపతి అంటాం, మ్యాక్యులోపతి అంటాం. అలాగే హై మైనస్ పవర్ ఉంటే వాళ్ళకు కూడా రెటీనా వీక్ అవుతుంది అన్నమాట. సో వీళ్ళందరికీ కూడా మనము ఎన్నో విధాలుగా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ చూపుని ఇంప్రూవ్ చేస్తున్నాము. కాబట్టి మీకు ఎటువంటి ఇది ఉన్నా కూడా మాకు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. మీకు వెంటనే అపాయింట్మెంట్ ఇస్తాము, ట్రీట్మెంట్ ఇస్తాము, మంచిగా ఇస్తాము. పర్సనల్ కేర్ అనేది ఉంటామన్నమాట. మీరు పేషెంట్తో పాటు వాళ్ళు కూడా రావచ్చు. అన్ని ఫోటోలు కూడా ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళకే ఇస్తాం. మేము మా దగ్గర ఉంచుకో, మిగతా వాళ్ళగా వాళ్ళ ఫైల్లో పెట్టుకొని ఊరికి నెంబర్ ఇస్తారనమాట. సో అందువల్ల ఇవన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ డాక్టర్ సుబ్బారావు. నమస్తే అండి.